అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం విశ్వాసముంచుడి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలం మందు మనం చదువుకున్న లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందు విశ్వాసముంచుడి అని సెలవిస్తున్నట్లుగా లేఖనాలు మనం చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక బోధలు ఆయన చేశారు, అనేక ఆజ్ఞలు ఆయన చేశారు. అందులో ఒక ఆజ్ఞే ఉదయకాలం మందు మనం చదువుకున్నాం. ఏంటి అంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనుషుల మీద విశ్వాసం ఉంచుతాము, పద్ధతుల మీద విశ్వాసం ఉంచుతాము, కొన్ని ఆచారాల మీద విశ్వాసం ఉంచుతాము, కొన్ని తరతరాలుగా వస్తున్న కొన్ని సాంప్రదాయాల మీద విశ్వాసం ఉంచుతాము, కొన్ని లెక్కల మీద విశ్వాసం ఉంచుతాము. ఇలా ఎవరి విశ్వాసం వాళ్ళకు కూడా ఉంది. దేవుని నమ్ముకున్నవారైనా దేవుని నమ్ముకున్నవారైనా. దేవుడు చెప్తున్న ఒక మాట, దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆజ్ఞ. మన విశ్వాసం మనుషుల మీదో, ఆచారాల మీదో, సాంప్రదాయాల మీదో, లెక్కల మీదో, ఇంకా ఇతర వాటి మీద కాదు. మనం విశ్వాసం ఉంచాల్సింది దేవుని మీద. ఈ మాట దేవుడే స్వయంగా చెప్తున్నాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసము ఉండాల్సింది దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనం దేవునికి ఉండాలి, దేవుని మీద ఉండాలి. ఒక మాటను మనం దీనికి సహాయకరంగా చూసినట్లయితే, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. బ్రతకటం దేని ద్వారా అంటే విశ్వాసము ద్వారా. ఎవరు? నీతిమంతుడు. ఎవరు ఆ నీతిమంతులు? మనమైతే ఒకప్పుడు నీతిమంతులం కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతిమంతుడు. అనీతిమంతులమైన మనల్ని రక్షించటానికి, నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చేసిన శిలువ కార్యం ద్వారా, ఆయన విశ్వసించుట ద్వారా, ఆయన నమ్ముకొనుట ద్వారా, మన పాపములు విడిచిపెట్టుట ద్వారా, ఆయన కార్చిన అమూల్య రక్తదారములో మనల్ని కడుగుట ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. మరి నీతిమంతులంగా తీర్చబడిన మనము ఏ విధంగా మనం బ్రతుకుతామంటే, విశ్వాసమూలముగా. ఆయన మనల్ని రక్షిస్తాడని, ఆయన మనల్ని కాపాడుతాడని, ఆయన మన పాపములను విమోచించాడని, పరలోక పట్టణంలో మనల్ని వాస్తవులుగా చేస్తాడని, ఆయన మన తోడుగా ఉన్నాడని, మన నీడలో, మన బతుకులో, మన జీవితాల్లో ఆయన ఉన్నాడని, మన చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడని విశ్వాసం. శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, సంతోషాల్లో, ఇబ్బందుల్లో ఆయన మనతో ఉన్నాడని, మన తోడుగా ఉన్నాడని విశ్వాసం. ఇది నీతిమంతుల యొక్క లక్షణం. నీతిమంతులు జడియరు బెడేరు, శ్రమలకు లోనై తట్టుకొని నిలబడగలుగుతారు. నీతిమంతులు శ్రమల్లో పారిపోయే విధంగా, వెనుతిరిగే విధంగా, పడిపోయే విధంగా, సాతానుకు దగ్గరయ్యే పరంగా, దేవునికి దూరమయ్యే పనులు నీతిమంతులు చేయరు. నీతిమంతులు ఏ సమయాల్లో అయినా, ఆ కష్ట సమయమైనా, సంతోష సమయమైనా దేవుని మీదే విశ్వాసం ఉంచుతారు. కాబట్టి వాళ్ళు నిత్యము బ్రతుకుతారు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయిల్లో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే మాటను చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు వారు కూడా ఆశ్చర్యపడే అంత విశ్వాసాన్ని అక్కడ చేరు వచ్చిన భక్తులు చూపించారంటే, వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో మనము లేఖనాలు చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పనియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును.
నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వాణ్ణి చూచి, ఇజ్రాయిల్లో నేను ఎవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా చెప్తూ ఉన్నాను. ఏంటి విశ్వాసం అంటే ఇదొక గొప్ప విశ్వాసం. కపెర్నహూములో యేసు ప్రభు వారు ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నా ఇంట్లో ఒక పక్షవాయు గలవాడు బాధపడుతూ ఉన్నాడు, దయతో వాణ్ణి కాపాడు, వాణ్ణి ముట్టి స్వస్థపరిచి చెయ్యని వేడుకుందామని యేసుప్రభు దగ్గరికి వచ్చి, నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఇంట్లో ఉన్నాడు అని దేవునితో వేడుకుంటే యేసుప్రభు అంటున్నారు, నేను వచ్చి ఆయన స్వస్థపరుస్తానులే అంటే, ఆ శతాధిపతి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు రానవసరం లేదు, మీ అంతటి గొప్ప దేవుడు, పరలోక పట్టణంలో ఉండాల్సిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉండాల్సిన మీరు, కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్న మీరు, మిమ్మల్ని ఎవరూ చూడలేనంత తేజోమయమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన స్థానంలో ఉండిన వారు, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఆది సంభూతుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు, దేవదూతల సైతం ఆయన యొక్క తేజోమయమైన, పరిశుద్ధమైన స్థితిని చూడలేని స్థితిలో ఉండిన దేవుడు, 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న దేవుడు. అలాంటి దేవుడు ఈ లోకానికి దిగి రావటం మనందరి కోసమే ఆయన చేసిన ప్రేమ కార్యం. ఈ విషయం శతాధిపతి గుర్తించాడు. ఈ విషయం శతాధిపతి గమనించి, నేను మీ అంతటి గొప్పవారు నా ఇంటిలోకి రావటానికి నేను పాత్రును కాదు, జస్ట్ ఒక మాట సెలవివ్వు, అతను స్వస్థపరుస్తాడు. ఎంత విశ్వాసం! యేసుప్రభు అంతటి వారి ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తానంటే, మా ఇంటిలోకి వచ్చేంత పాత్రుణ్ణి, అంత గొప్పవాడిని నేను కాదు, కానీ నీకెంత శక్తి ఉందంటే నువ్వు ఒక్క మాట చెబితే చాలు, ఎక్కడో ఉన్న ఇంట్లో ఉన్న ఆ పక్షవాయువు గలవాడు స్వస్థపరుస్తాడు. అంటే చేయి పట్టుకోవాలి, స్టెటస్కోప్ పెట్టాలి, బీపీ చెక్ చేయాలి, బ్లడ్ టెస్టులు చేయాలి, ఎన్నెన్నో చేయాలి, ఆ తర్వాత మందులు వేయాలి, అప్పుడే తగ్గుతుంది శరీరంకున్న రోగం. కనీసం మనిషిని చూడలేదు, మనిషి ఎక్కడో శతాధిపతి ఇంట్లో ఉన్నాడు, కేవలం నోటి మాటతోనే రోగం చెప్తున్నారు, పక్షవాయువు కలవాని. శతాధిపతి అడుగుతున్నాడు, నువ్వు మా ఇంటికి రానవసరంలా, పక్షవాయుని చూడనవసరంలా, పట్టుకోనవసరంలా, ముట్టనవసరంలా, జస్ట్ నీ నోటితో సెలవిస్తే చాలు, అతను బాగుపడతాడు. ఎందుకంటే నేను ఒక అధికారిగా పనిచేస్తున్నాను, నా కింద కూడా చాలామంది ఉంటారు, నేను వెళ్ళమంటే వెళ్తారు, పొమ్మంటే పోతారు. అధికారం అంటే ఆయన ఎలా చూశారంటే, యేసు ప్రభుకున్న అధికారాన్ని గుర్తించాడు. ఆయనకున్న అధికారాలు, ఆయన ఒకటి ఆదేశిస్తే అది జరిగిద్ది అని ఆయన విశ్వసించాడు. అందుకే అంటున్నాడు, లేదంటే ఈ సందర్భం ఎందుకు తీసుకురావాలి, అయ్యా నువ్వు ఒక మాట చెప్తే చాలు అది నయమైపోతుంది అని చెప్పొచ్చు కదా. అది చెబుతూనే ఆయన ఏమంటున్నాడు, నేను అధికారమునకు లోబడినవాడును, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును. అంటే నేను అధికారం కలిగిన వాడిని, నా కింద సైనికులు ఉన్నారు, నేను అధికారిని కాబట్టి నేనేం పని చేస్తా సైనికులు చేస్తారు, అలానే నీకు కూడా సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి అయ్యా వెళ్ళి స్వస్థపరచు అని ఒక ఆదేశం ఇస్తే, నేను ఆదేశం ఇస్తే నా కింద ఉండే సైనికులు ఎలా పొమ్మంటే పోతారో, రమ్మంటే వస్తారో, అదేవిధంగా నీ మాట నుంచి స్వస్థత కలుగునుగా కానీ ఒక అధికారం మీరు కనుక పలికితే ఆ దాసుడు స్వస్థపరుస్తాడు. ఎంత జ్ఞానముగా, దూరదృష్టితో ఆ శతాధిపతి యేసుప్రభువులో ఉన్న శక్తిని గమనించాడు. యేసుప్రభు ఆశ్చర్యపడి, ఇజ్రాయిల్లో నేను ఇంతటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు. తర్వాత దాసుడు స్వస్థపరిచాడు. 13వ వచనం, అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీవు అవునుగా కానీ శతాధిపతితో చెప్పును. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. పక్షవాయువు ఎక్కడో ఉన్నాడు, యేసుప్రభు ఎక్కడో ఉన్నారు. శతాధిపతితో చెప్తాను, నువ్వు చెప్పినట్టు అవుతుంది, నేను రానవసరం లేదు, నువ్వు చెప్పినట్టు అవుతుంది, ఆ స్వస్థత పడతాడు అనగానే ఆ గడియలోనే, తర్వాత కాదు, ఒక అరగంట, గంట, 2 గంటలు, 2 రోజులు, 3 రోజులు కాదు, ఆ గడియలోనే యేసుప్రభు ఏ సమయంలో అయితే నువ్వు కోరుకున్న విధంగా నీ దాసుడు స్వస్థపడతాడని చెప్పారు, ఆ గడియలోనే యేసుప్రభు స్వస్థత దయచేశాడు. మనందరూ కూడా పాప రోగముతో ఉంటుండగా మనందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మన పాప రోగాన్ని తీసేసి మన ఆత్మీయ జీవితానికి స్వస్థత దయచేశాడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయన మనల్ని రక్షించాడు. ఈ విధంగా ఎన్నో మాటలు విశ్వాసం గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ మన క్లుప్త సందేశంలో భాగంగా యేసు ప్రభువు మీద శతాధిపతి విశ్వాసం ఉంచాడు. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు.
యేసు ప్రభు చెప్తున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంట ద్వారా నరకం నుంచి మనం తప్పించబడ్డాం. అట్టి స్థితిలో మనల్ని ఉంచినందుకు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, దేవుని యందు విశ్వాసం ఉంచమన్నారు. తద్వారా ఎన్ని గొప్ప కార్యాలు, ఒకే ఒక దృష్టాంతాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. పక్షవాయువు గలవారు శతాధిపతి మీ దగ్గరికి వచ్చి స్వస్థత కోసం అడిగినప్పుడు, మాట మాత్రం సెలవిస్తే జరిగిపోతుందన్నప్పుడు, మీరు మాట సెలవిచ్చినప్పుడు ఆ గడియలోనే స్వస్థత కలిగింది. ఎంత విశ్వాసమునైనా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునన్నారు. మేము కూడా కేవలం విశ్వాసం ఉంచడం ద్వారానే మీరు మాకు రక్షణ దయచేశారు. అందును బట్టి ఉదయకాలం అందు మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.